ఉన్నది. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దైవజనులకి, సంఘమందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మూడో మాటగా యేసుప్రభు శిలువ పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం మనం ఇప్పుడు చదువుకున్నాము. మరొకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈ మాటను మనం చూసినట్లయితే యేసుప్రభు వారు తన తల్లి మీద ఉన్న ప్రేమతోటి అప్పటికే యోసేపు చనిపోయాడు అనమాట. తన బాల్యదినంలో ఆయన తండ్రికి సహాయం చేస్తూ తను కూడా కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది మనం చూసినట్లయితే తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు లోబడిన వాడు ఉన్నాడని లూకాసు సువార్త 2వ అధ్యాయము 51, 52 చూసినట్లయితే త్వరగా వచనాలు చూస్తుండండి. సమయం కొద్దిగా ఉంది కాబట్టి లూకాసు సువార్త 2వ అధ్యాయము 51, 52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకుని యేసు జ్ఞానమందును వయస్సుందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అక్కడ ఏమని చెప్తుందంటే యేసు జ్ఞానమందును వయసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనము దినదినము వాడుతుంటాం మన పిల్లల కోసం గట్ట. ఆయన తల్లిదండ్రులకి లోబడి ఉండడం బట్టి తల్లిదండ్రులకు విధేయుడై వారు అక్కడ ఆయన దేవుని మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దేవుని మందిరంలోనే ఉండి అక్కడ యాజకులు అందరితోటి వాక్యమే బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన మాటలకి వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. అప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ అక్కడ ఎత్తుక్కుంటూ అయ్యో నా కుమారుడు మా దగ్గర లేడని చెప్పి మళ్ళీ తిరిగి మందిరానికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు చూస్తే అప్పుడే ఆయన బాధ్యతలు ఒక్కొక్కటి తీసుకుంటున్నారనమాట. ఏంటంటే ఆయన వచ్చింది ఏ ఉద్దేశంతో వచ్చారు? మన కోసం జన్మించి తిరిగి ఇది చనిపోయి తిరిగి లేవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడూ ఎక్కువ దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ది వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే తల్లి పట్ల ఆయనకున్న బాధ్యత, ఇది ఒక బాధ్యతని మనకి గుర్తు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యోహానికి ఎందుకు చెప్పాడంటే అక్కడ చాలా మంది శిష్యులు వచ్చారు, చాలా మంది పారిపోయారు. ఎందుకంటే యేసయ్యని సిలువకు అప్పగిస్తున్నారు కాబట్టి వారు భయపడ్డారు అనమాట. కొద్దిమంది స్త్రీలు మాత్రము అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ముందు వచ్చిన చూసాం కదా 26, 25 వచ్చిన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ వద్ద నిల్చుండేది. మనం చాలా మంది చూసినట్లయితే ఇది స్త్రీలు చాలా బలహీనలు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారనమాట. తిరిగి మళ్ళీ ఆయన లేచినప్పుడు కూడా ఫస్ట్ ఆయన స్త్రీకే మగ్దలేని మరియకే ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నారు. ఎందుకంటే స్త్రీలు పట్టుబట్టారంటే ఖచ్చితంగా చేయాలనుకుంటాం. మనం కూడా చూసినట్లయితే చక్కగా ఎక్కువ మందిరాల్లోనే ఎక్కువ స్త్రీలే ఉంటారు. అంటే మనకి ఉన్న ఆసక్తి అట్లాంటిది. మనం బలహీనమైన ఘట్టమైనప్పటికీ కూడా మనం అంత నిర్వర్తించవలసిన ఒక బాధ్యతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. తల్లిగా తను కుమారుడు చూసుకుంటూ ఉంది. తండ్రి లేనప్పటికీ యోసేపు లేనప్పటికీ అయినా కూడా తన సిలువలో ఇంత బాధ ఇంత వ్యధ అనుభవిస్తున్నా కూడా యేసు ప్రభు తన తల్లిని మర్చిపోలేదన్నమాట. నాకే ఏ బాధ ఉంది, నేను ఎందుకు చెప్పాలా, నా తల్లిని ఎవరొకరు చూసుకుంటారులేనని ఆ విధంగా అనుకోకుండా యోహాను చూసి ఈ మాటలో చెప్తున్నా అనమాట. ఆయన బాధ్యతని యోహానికి అప్పచెప్తున్నా. నేను లేని పక్షంలో నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు పెద్ద కుమారుడు. తన తర్వాత తన తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్ళకి అప్పచెప్పచ్చు ఆ బాధ్యతని. కానీ ఆ తమ్ముడికి అప్పచెప్పలేదు. యోహానికి శిష్యుడికి ఈ బాధ్యతను అప్పగించారనమాట. మనం చూసినట్లయితే చాలా మంది కూడా బైబిల్లోని వాళ్ళు పరిచయం చేసినంతకాలం చేస్తారు, తర్వాత ఒక శిష్యుల్ని అపాయింట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తర్వాత పరిచర్య వాళ్ళు నిర్వర్తించాలి. ఏలి చూస్తారట ఎలీషాని సిద్ధపరిచాడు. మోషే చూసినట్లయితే యెహోషువని సిద్ధపరిచాడు. పౌలు చూసినట్లయితే తిమోతిని, ఫిలోమోని, తీతును అట్లా సిద్ధపరిచి ఉంచాడు. అంటే ఇదేంటంటే బాధ్యతను అప్పగించడం. ఏంటంటే మన తర్వాత ఎవరు ఈ బాధ్యతను కంటిన్యూ చేస్తారని ఆ ఉద్దేశంతో స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా తన తల్లి పట్ల ఆయన ప్రేమను చూపించాడు అనమాట. మనం చూసినట్లయితే సామెతలు 22
నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యం చేయకూడదని సామెత 23:22 వచనంలో సెలవిస్తుంది. తల్లి ముదిమియందు అంటే వృద్ధాప్యం అందు. చాలా మంది తల్లిదండ్రులకి విధేయులు ఉండరు. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది పిల్లలు ఆర్ఫనేజెస్లోనే తల్లిదండ్రులని వదిలిపెడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చూసినంతకాలం తల్లి తన జీవితం అంతా సాక్రిఫైస్ చేస్తాడు, తండ్రి తన జీవితం మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు. తల్లిదండ్రులు చూసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. కొద్దిమంది అయితే మా తండ్రి అని మా తల్లి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అంటే వీళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వచ్చేస్తారు కదా. ఎలాగొస్తారు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచే విధానం బట్టి మంచి పొజిషన్లోకి వస్తారు. కానీ వాళ్ళు ఒక పొజిషన్లో వచ్చిన తర్వాత మా తండ్రి మా తల్లి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. ఆ విధంగానే ఒక స్త్రీ ఏంటంటే తన భర్త చనిపోతాడు, అమ్మాయిని బాగా కష్టపడి చదివిపిస్తుంది. అమ్మాయి MBBS వరకు డాక్టర్ అవుతుంది. డాక్టర్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది ఇంటికి. పిలిచిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పరిచర్య చేస్తుంటుంది అనమాట. పరిచర్య చేస్తుంటుంటే ఒక ఫ్రెండ్ అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే, ఈ అమ్మాయి ఈమె ఎవరు అని అడిగితే, నిన్ననే నేను సర్వెంట్ని ఎంగేజ్ చేసుకున్నా, మెయిన్ పెట్టుకున్నా మా ఇంట్లో అని చెప్తుంది. తల్లి చాలా బాధపడుతుంది, చాలా కృంగిపోతుంది. ఏంటి, నేను సర్వెంట్నా, నేను తండ్రి లేనప్పటికీ భర్త లేనప్పటికీ ఎంత ప్రయాసపడి అమ్మాయిని MBBS వరకు చదివించాను కదా అని చాలా కుమిలిపోతుంది అనమాట. అలా కుమిలిపోయి బాధపడి ఆమె తల్లి ఏమనుకుంటుందంటే ఒక 15 days 1 month అట్లా పాప దగ్గర ఉండి తిరిగి తన స్వగ్రామానికి వెళ్దాం అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మాట విన్నదో చాలా బాధపడి నేను మరుసటి రోజే వాళ్ళ అమ్మాయితో చెప్తుంది అనమాట, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను అని. తన లగేజ్ తీసుకొని తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఆమెకి వెళ్ళింది కానీ ఆ ఇంటికి వెళ్ళాక ఆమెకు అదే గుర్తుకొస్తుంటుంది, వాళ్ళ అమ్మాయి చెప్పిన మాటనే గుర్తుకొస్తుంటుంది. ఏంటి, నేను పని మనిషినా, నన్ను ఇంత హీనంగా మాట్లాడిందా నా బిడ్డ, ఇటువంటి అమ్మాయి కోసం నేను కష్టపడి ఇట్లా చదివిపించాను అని చాలా బాధపడి పోయి నూతులో పడి చచ్చిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం అంటే చాలా మనకు సింపుల్గా అనిపించవచ్చు కానీ చాలా రియాలిటీగా చూస్తున్నట్టయితే తల్లిదండ్రులని మనం శోభ పెట్టకూడదు. సామెతలు అందరూ చూసినట్లయితే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవాళ్ళు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినను అని అంటారు. అది మనం చదవడానికి మామూలుగా అనిపించవచ్చు కానీ అది చాలా అంటే మన పాత నిబంధనలో చూసుకుని ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉంటున్నాం. కానీ అప్పుడు అంతా జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు వచ్చి నిర్లక్ష్యం చేస్తున్నారని మనం చూస్తున్నాం చాలా విషయంలో కూడా. ఆ విధంగానే FSC 6:2-3 సెలవిస్తుంది, తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతులు అవుతారని. FSC 6:2-3. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. మనము దీర్ఘాయుష్మంతం అంటే ఏంటంటే మన డబ్బులతో కొనుక్కోలేము, మన ఆరోగ్యాన్ని కొనుక్కోలేము, మన ఆస్తితో కొనుక్కోలేము. దీర్ఘాయుష్మంతం అంటే మనము ఎక్కువ కాలం జీవించడము, ఆరోగ్యకరంగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులని సన్మానించిన వాళ్ళు అదే మనం చూసినట్టయితే 10 ఆజ్ఞల్లో కూడా మనం చూసిన తల్లిని తండ్రిని సన్మానింపమని ఉంది. ఏదో వాళ్ళ యానివర్సరీకి వాళ్ళ బర్త్డేస్కి కేక్ తీసుకొచ్చి షాల్వా కప్పేస్తే కాదు, ప్రతిదినము కూడా చూడాలి. ఏదో మదర్స్ డే రోజు తల్లిని జ్ఞాపకం చేసుకోవడం, ఫాదర్స్ డే నాడు తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా వదిలిపెడితే అయిపోతుందా? కాదు. అంటే ప్రతిదినము ఆ యొక్క బాధ్యతను అన్నది మనము నిర్వర్తించాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నామో, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులనే కాదు అత్తమామ కూడా కావచ్చు, వాళ్ళు ఏ విధంగా చూస్తున్నామో తర్వాత మన పిల్లలు కూడా వాళ్ళు చూసి మనం ఫాలో అవుతుంటారు. వాళ్ళు కూడా అవే నేర్చుకుంటూ ఉంటారు అనమాట. మా డాడీ ఇలా చేశాడు, నేను కూడా ఇలాగే చేయాలి. మీరు ఆర్ఫనేజ్లో తీసుకెళ్ళి పెడితే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఆర్ఫనేజ్లో తీసుకెళ్ళి వెళ్తారు. చాలా మంది వీళ్ళు బాగా నేను మంచిగా ఈ రోజుల్లో మాట్లాడే సమయం కూడా ఉండట్లేదు. పేరెంట్స్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు. ఏ ముసలి మన బుర్ర తింటుంది అంటారు, ముసలోడితో ఏంటి అని అనుకుంటారు. అంటే వాళ్ళు అంత నిర్లక్ష్యం అనమాట తల్లిదండ్రుల పట్ల. ఒకసారి నేను ఇట్లానే MCA ఎగ్జామ్స్ రాస్తుంటుంటే మా డాడీ ప్రతిరోజు ఎగ్జామ్కి సెంటర్ దింపి వస్తుండేవారు అనమాట. అయితే మా ఫ్రెండ్స్ అందరికీ మా డాడీ అని పరిచయం చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీతో చెప్తున్నారు, మెర్సీ అందరికీ పరిచయం చేస్తుంది నన్ను అని చాలా హ్యాపీ అయ్యారు. సేమ్ అట్లానే మా అత్త కూతురు వాళ్ళ డాడీ అబ్బాయి ఆయన ఆటో డ్రైవింగ్ చేస్తాడు అనమాట. వాళ్ళ డాడీ ఇదేం డ్రెస్ చేసుకొని వచ్చే డాడీ మా కాలేజ్కి నా పరువు తీసుకున్నావా, నువ్వు అక్కడే ఉండు, గేట్ దగ్గర ఉండని చెప్పిన. ఆయన చాలా చెప్పి బాధపడ్డాడు. అంటే మా డాడీ ఎందుకు చెప్పుకున్నారంటే అంటే వాళ్ళు మనం ఏదో పెద్ద గొప్పదనం ఏం కాదు కానీ అంటే నా గురించి నా బిడ్డలు నన్ను ఈ విధంగా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. దేవుడు కూడా
యోహానికి అప్పచెప్పడం వలన ఆ యోహాను తిరిగి ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడంటే, ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం యోహాన్ గారే రాశారనమాట. పద్మాసీపంలోని మన ఆ గొప్ప మర్మాల్ని సెకండ్ కమింగ్ అంత దానికోసము అంత గొప్ప ఆధిక్యత ఆ యోహాన్కి ఇవ్వడం బట్టి ఆ తల్లిని తను చూసుకోవడం బట్టి ఆ గొప్ప ఆధిక్యతని యోహాన్ శిష్యుడు పొందుతున్నాడు అనమాట. తన సహోదరులకు కూడా అప్పచెప్పచ్చు. ఆయనకని యేసయ్య జీసస్ పెద్ద కుమారుడు, తమ్ముళ్ళు ఉంటారు, తనకు అప్పచెప్పచ్చు. కానీ అటువంటి అవకాశం ఆ తమ్ముళ్ళకి ఇవ్వలేదు. యోహాన్ అంటే బాధ్యతగా చేస్తాడని చెప్పి నమ్మకంతో ఆ శిష్యుడైన ఆయనకి చెప్పాడనమాట. మనం చూసినట్లయితే యోహాను సువార్తలోని మనం చూసినట్లయితే అమ్మ అనే మాట 6 సార్లు ఉంటుంది. 6 వచనాలు గబగబా చదువుదాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని యేసయ్య మరియతో అంటున్నారనమాట. అంటే ఆ సమయం అది ఎప్పుడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు పెండ్లి విందులోని ఫస్ట్ దేవుని యేసుప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ. ఆ సందర్భంలోని అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అంటే ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఇంటర్ఫియర్ అవుతారు. అంతవరకు అంటే మనము కూడా ఏం నేర్చుకోవాలంటే మన సమయం ఎప్పుడు వస్తుందో అంతవరకు మనం వెయిట్ చేయాలి. మనమే ముందుకు పోయి మనం చూసుకొని పోవడం అవసరం లేదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలో దేవుడు సమస్తం తెలుసు. ఆ సమయం వచ్చే వరకు మనం ఓపిక కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. ఆయన అంటే ఇక్కడ తల్లి మాటకి లోబడి అక్కడ ఈ మొట్టమొదటి సూచక్రియ చేయడం జరిగిందన్నమాట. అమ్మ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. మళ్ళీ 4వ అధ్యాయము 21వ వచనం యోహాను సువార్త. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, ఈ మాట నమ్ముము. ఒక కాలం వచ్చుచున్నది అని అక్కడ సంబోధిస్తున్నారు. అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీతోటి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు అనమాట. ఆ సమరయ స్త్రీ ఆమె ఒక వేశ్య అయినప్పటికీ ఆయన ఏమని సంబోధిస్తున్నారు? అమ్మ అని సంబోధిస్తున్నారు. అంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనమే చాలా మందిని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అంకుల్ ఆంటీ అని. అప్పుడంటే మామ అత్త మంచిగా అంటే నోరారి పిలిచేవాళ్ళు, అది ఫ్యాషన్ అయిపోయింది అట్లా. అంటే అక్కడ అమ్మ అనే మాటకి అంత అర్థం ఉంటుంది. అంత ఇప్పుడు మనకి ఏమైనా సడన్గా దెబ్బ తాకినా కూడా ఫస్ట్ ఏమని అంటాం? అమ్మా అంటాం. అంటే మనకి ఎవరిని గుర్తు చేసుకుంటాము? ఫస్ట్ అమ్మనే గుర్తు చేసుకుంటాం. అంటే తన కూడా తన అన్ని శ్రమలు అనుభవించి మనకి జన్మనిచ్చింది కాబట్టి తన కూడా తన బతుకుతుందో తెలియదు, తను చనిపోతుందో తెలియదు, ఆమె గురించి ఆమెకి ఏమీ తెలియదు, ఆమెకి ఏమవుతుంది అన్నది కూడా తెలియదు డెలివరీలో. కానీ అంత పెయిన్ అనుభవించి కూడా తన బిడ్డను చూసుకోగానే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు కూడా తిరిగి అదే ఆనందాన్ని తల్లిదండ్రులకు ఇస్తే అది ఎంతో గొప్ప ధన్యతగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనల్ని చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు లోకంలో. మనం బైబిల్ తీసుకొని రాగానే మనం పెద్ద గొప్పలు అనుకోవడం కాదు. మన కాలనీలో కావచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన ఎట్లుంది, మనమే పెద్ద సాక్ష్యం అనమాట. అటువంటి సాక్ష్యం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన తిరిగి యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మూడోసారి దేవుడు అమ్మ అని ఇక్కడ చూస్తున్నాం. యేసు తల ఎత్తి చూసి, అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరిలో నీకు శిక్ష విధింపలేదా? ఇక్కడ కూడా ఒక స్త్రీ పాపంతో పట్టబడి దేవుని మందిరంలోకి కొంతమంది తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏమి చెప్పకుండా అది కింద ఇసుకలోని రాస్తూ ఉంటారనమాట. రాసి మళ్ళీ ఆమెను అడుగుతారు. అందరూ వాళ్ళు ఆయన రాస్తున్నప్పుడు ఆయన పాపాలు వారి నేల మీద రాస్తున్నారని వాళ్ళు అర్థమైపోయి అందరూ పారిపోతారు. పారిపోయినప్పుడు మాత్రము యేసుప్రభు వారు ఆ స్త్రీ ఒక్కరు మాత్రమే అక్కడ నిల్చుంటుంది. అప్పుడు ఆమె స్త్రీతోటి యేసుప్రభు వారు అడుగుతారనమాట, అమ్మ నీకెవరు ఏ నేరం ఇవ్వలేదా అంటే ఇక ముందుకు కూడా అటువంటి పాపం చేయకుండా వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తారనమాట. అటువంటి స్త్రీని కూడా దేవుడు మళ్ళొకసారి అమ్మ అని సంబోధించడం జరిగింది. మరొకసారి మళ్ళీ 19వ అధ్యాయము 26వ వచనం అంటే ఈ తల్లితోటి మాట్లాడుతున్నప్పుడు విషయం అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు 3వ వర్స్ని మనం చూసుకుంటాం కదా. అమ్మ అని యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యోహాను సువార్త 19:26లోనే తిరిగి చూసినట్లయితే తన సొంత తల్లిని
ఆయన సంబోధించడం జరిగింది. అంటే తన శిలువ భారం మోస్తూ కూడా అంత కష్టంలో కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు. అంటే కుటుంబ బాధ్యత ఇక్కడ మనము గుర్తు చేసుకోవచ్చు అనమాట. మన ప్రతి ఒక్కరం కూడా మనకి ఇప్పుడు బిజీ షెడ్యూల్లోనే కుటుంబాన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చిన్న మనం అన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే అన్ని సంబంధాలు కలిసిమెలిసి ఉంటాయి. మనం ఎప్పుడైతే మన పిల్లల్ని కానీ, మన భర్తను కావచ్చు, మన భార్యను కావచ్చు, మన తల్లిదండ్రులను కావచ్చు, మన అత్తమామలు కావచ్చు, ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన రిలేషన్స్ అనేవి కొంచెం వీక్ అయిపోతుంటాయి అనమాట. సో మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా కొద్ది సమయం వాళ్ళతో గడపడము మనం నేర్చుకుంటుంటే ఇవన్నీ మనకి మాదిరి నుంచి వెళ్ళారనమాట. సో అక్కడ యేసుప్రభు దగ్గర మనము నేర్చుకోవచ్చు అనమాట. ఆ విధంగానే మనం చూసినట్టయితే యోహాను సువార్త 20:13 5వసారి అమ్మ అని సంబోధించబడింది. ఆయనను తోటమాలి అనుకొని ఒక స్త్రీ ఏం చేసింది, యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీ ఆయన కోసం ఎదుగుతూ ఉందన్నమాట. ఎదుగుతూ ఉంటుంటే ఆయన తోటమాలి అనుకుంటారు, ఆయన యేసుప్రభు అని ఆమె అనుకోకుండా ఎవరిని ఎత్తుకుతున్నావమ్మా అని అడుగుతానమాట. నా తండ్రిని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అనేసి ఆమె సంబోధిస్తుంది అనమాట. ఆ తర్వాత 6వసారి యోహాను సువార్త 20:15 చూసినట్లయితే, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము. అక్కడే ఆశ్రయించడం చెప్తానమాట. అమ్మ నేను ఈ విధంగా జరిగింది, నేను ఆయన ఎక్కడైనా తీసుకెళ్ళిపోయారేమో నాకు ప్రభుని కోసం చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను అంటుంది. ఒక స్త్రీ ఒక పురుషుని తీసుకెళ్ళిపోగలదండి? అంత ఎనర్జీ ఉంటుందా? అది ఎనర్జీ అంత ఉండదు. అయినప్పటికీ ఆమెకు అంత ఆసక్తి అనమాట. ఆ యేసుప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఆ యేసుప్రభు నాకు ఇచ్చేస్తే నేను ఆ యేసుప్రభుని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది అనమాట. ఇది చూసినట్లయితే యోహాను సువార్తలో ఈ విధంగా 6 సార్లు అమ్మ అని సంబోధించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ యోసేపు చనిపోవడం వల్ల యేసుప్రభు వారు ఆ పెద్ద కుమారుడిగా తన బాధ్యతను నిర్వర్తించాలి కాబట్టి, అంటే పెద్ద కుమారుడు అంటే చిన్నవాళ్ళకి బాధ్యత లేదని కాదు, అందరూ తల్లిదండ్రులను చూసుకోవాలి కాబట్టి పెద్ద కుమారుడిగా ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా మరియను అప్పచెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మన తర్వాత ఆయన 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిచర్య రావడం జరుగుతుండేది అనమాట. 30 years తర్వాతనే వాళ్ళు మ్యారేజ్ చేయడము, తర్వాత 30 years తర్వాతనే వాళ్ళు ఓన్గా ఏమైనా చేయడం జరుగుతుంది. అందుకని 30 సంవత్సరాల వరకు తన తల్లితో ఉంటూ, ఆయన తల్లితో ఉంటున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయం గడుపుతూ వచ్చి కూడా తిరిగి ఆయన పరిచర్యలోకి రావడం జరిగింది. ఆయన పరిచర్య జరిగిస్తూ మనం 2 సార్లు మనము తల్లి అయిన మరియతో మాట్లాడడం చూస్తాం. మొట్టమొదటిసారి ఎప్పుడంటే మొదటి సూచక్రియ కానా విందులో జరిగినప్పుడు తల్లిని చూస్తాము. తిరిగి మళ్ళీ చివరి దినాల్లో అంటే తన చనిపోతున్న సమయంలో తిరిగి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవడం ఆ సిలువలో మనం చూస్తున్నాము. మనం ప్రతి ఒక్కరం కూడా చాలా మంది చిన్నపిల్లలు మాట్లాడుతున్న మాటలు మనం గుర్తు చేసుకుంటాం. చిన్నప్పుడు మాటలు అంటే మొదటి మాటలు, చివరి మాటలు అంటే ఎవరైనా వృద్ధాపంలో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు చివరిగా ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అని మళ్ళీ అడుగుతుంటాం అనమాట. చివరి మాటలు అంటే ఈ సమయంలో కూడా యేసుప్రభు వారు తన పరిచర్య ఆరంభంలోనే తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు. అదే కొనసాగిస్తూ చివరిగా కూడా తన చనిపోతున్న స్థితిలో కూడా యేసుప్రభు వారు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ అది తన బాధ్యతను యోహాన్ గారికి అప్పచెప్పారనమాట. అట్లనే మనం చూసినట్లయితే ఇది ఈ వర్డ్ చూసినట్లయితే ఈ 3వ మాట ఏంటంటే ఒక్కొక్కరితో మాట్లాడి దేవుడితో డైరెక్ట్గా మాట్లాడిన మొదటి మాట, సెకండ్ మాట ఏమో పక్కన ఆయనతో పాటు సిలువ వేయబడిన వాళ్ళతో మాట్లాడు. కానీ 3వ మాట వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కుటుంబ బాధ్యతల కోసము ఇది మనం చూసినట్లయితే కుటుంబం కోసం ఆయన ఆలోచించినట్లు మనం చూస్తుంటాం అనమాట. అంటే యేసుప్రభు వారు కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి మనం కూడా ఆయన మనకు మాదిరి నుంచి వెళ్ళేవారనమాట. మనం కూడా మన కుటుంబాన్ని, మన తల్లిని కావచ్చు, అంటే తల్లిని చూసుకోమన్నారు కదా అని తండ్రిని చూసుకోకపోవడం కాదు, తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నదనమాట. కారు చీకట్లో తన దీపం మారిపోను సామెత 20:20 అని వచ్చింది. అంటే తల్లిదండ్రులు సామెతలు 20:20. మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్యము తుదుకు దీవెన అందకపోను అని ఉంటుంది. అంటే ఏంటంటే తల్లిదండ్రులు దూషించడం. తల్లిదండ్రులు చాలా మంది దూషిస్తారు కదా, నన్ను ఎందుకు అన్నావు, నాకేమి ఇవ్వలేదు, ఇదే ఉంటుంది చాలా మందికి. నాకేమి ఇచ్చావు,
నీ కొడుకు ఇచ్చావు, నీ బిడ్డకి ఇచ్చావు, ఇదే ఉంటుంది అనమాట. మనం కూడా వాళ్ళతో పాటు అందరితో పాటు మనం కూడా అంటే తల్లిదండ్రులు దూషించమని దీపము కారు చీకటి అంటే కట్టిక చీకట్లో వెళ్తారు, లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేం. కానీ ఆ తల్లిదండ్రులు ఇచ్చిన దీవెనతోటి మనము ఎప్పుడు కూడా మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము. తర్వాత మనం ఎప్పుడు మనం ఆయన సన్నిధానంలో ఎదుగుతూ ఉంటాము. కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చూపించిన మార్గంలో సన్మార్గంలో మనం నడిచి వాళ్ళతో లోబడి ఉంటే దేవుడు మనల్ని మెండుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం గాక. దేవుడు చిన్న వాక్యాలు దీవించిన గాక. ఆమేన్.